జై శ్రీరామ్. రామాయణంలోని సుందరకాండ. సుందరకాండ అత్యంత పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. హనుమంతుని పరాక్రమాన్ని, సీతాదేవి భక్తిని తెలిపే ఈ సుందరకాండ పారాయణం చేసినా విన్నా అన్ని శుభములు కలుగుతాయి. అందుకని సుందరకాండ పారాయణం చేయమంటారు, కష్టాల్లో ఉన్నవారిని, శుభాల కొరకు. ఇక కథలోకి వెళదాం. సుందరకాండలో హనుమంతుడు లంకా నగరానికి ప్రవేశిస్తాడు. లంకా నగరం యొక్క అద్భుతమైన అందాన్ని చూసి ఆశ్చర్యపోతాడు హనుమంతుడు లంక అందాలను చూసిన తన లక్ష్యాన్ని మాత్రం మరచిపోలేదు. మనిషి కూడా వారి జీవితం అంటే మన జీవితంలో కూడా ఎన్నో ఆకర్షణలు వస్తాయి. కానీ గమ్యం గుర్తు పెట్టుకున్న వారు మాత్రమే విజయాన్ని చేరుకోగలరు. ఇక కథలోకి వెళదాం. సీతాదేవి కోసం లంకా నగరమంతటా అన్వేషిస్తూ హనుమంతుడు రత్న ఖచ్చితమైన కవాటాలతో విరాజిల్లుతున్న మహాప్రాసాదాలను తిలకించాడు. ధూళి ముక్తమైన కుడ్యాలు స్ఫటిక స్వచ్ఛతతో అలరారుతున్నాయి. మనోజ్ఞమైన రంగవల్లికలతో భూతలాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి. స్వర్ణ రజిత ఖచితాలై నగిషీలు చెక్కబడిన సోపాన పంక్తులు మండపాలను చేరుస్తున్నాయి. వాటికి పైగా మహా అద్భుతమైన అర్ధగోళాకృతి గోపురాలు, పైకప్పులు ఉన్నాయి. సంగీత వాద్య పరికరాలు. ఈ రాక్షస ప్రియాంగనలు వచ్చి రసిక శేఖరులైన తమ భర్త బాహువుల్లో ఒతికిపోతూ ఉన్నారు. ఈ హనుమంతుడు ఇలాంటి దృశ్యాలను చూస్తూ కొంత దగ్గరైతే తమ పద్మదళాయత నయనాలతో ఓర చూపులు ప్రసరిస్తూ తమ ప్రియతముల హృదయాలను ఆకర్షిస్తూ ఇందువదనులైన సుందరి రమణీమణులను ఈ విధముగా హనుమంతుడు వేల కొలదిగా గమనించాడు. కానీ ఎక్కడా సీతాదేవి జాడ మాత్రం లేకపోవటంతో హనుమంతుడు నిస్పృహ చెందాడు. రావణుని బంధువులకు అంటే వారి సహచరులకు చెందిన ప్రాసాదాలను అన్నిటినీ పూర్తిగా అన్వేషించాలని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. దూరము నుండి ఈ భవంతులు మెరుపు తీగల కాంతితో దీప్తిమంతం చేయబడి వర్షాకాలపు మేఘాల బృహత్తర సముదాయాల్లా గోచరిస్తున్నాయి. అనేక అద్భుతమైన ఐశ్వర్య విలసితమైన నివాసాలను అన్వేషించిన మీదట హనుమంతుడు సుందర తరుణీమణులతోనూ ఆభరణాల గలగల ధ్వనులతోనూ నిండిన రావణుని ప్రాసాదంలోకి ప్రవేశించాడు. నిజానికి రాజహంసల చేత లాగబడుతున్న ఏదో దివ్య రథంలో ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న అనుభూతి కలిగింది హనుమంతుడికి. ఆ దివ్య రథాన్ని చూడగానే రత్న మాణిక్యాలను పోలిన కుసుమ సముదాయం చేత కల్పవృక్షాలతో రావణ ప్రాసాద అంతర్భాగం మనస్సును దోచుకునే స్వర్గసీమలా ఉంది. అలా సంచరిస్తూ హనుమంతుడు అనేక విలాస మందిరాలను చూచాడు. వాటి నేలలు మధ్యసిక్తమై ఉన్నాయి. సకల విధములైన ఆయుధాలతోనూ నిండిన గదులు, నిధి నిక్షేపాలతో నిండిన గదులు అనేకం ఉన్నాయి. కానీ సీతాదేవి మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో హనుమంతుడు మరలా నిరాశ చెందాడు. కానీ 4 మైళ్ళ వెడల్పు, 8 మైళ్ళ పొడవు ఉన్న రావణుని వ్యక్తిగత అంతఃపురాన్ని తను ఇంకా అన్వేషించలేదు. రావణుని సువిశాల ప్రాసాదమంతటా సంచరిస్తూ అతని అంతఃపురంలోకి అడుగు పెట్టడం ఎలాగా అని హనుమంతుడు ఆలోచనల్లో పడ్డాడు. చివరికి పుష్పక రథం భద్రపరిచిన గదికి చేరుకున్నాడు. ఆ రథాన్ని తొలుత బ్రహ్మదేవుని కోసం విశ్వకర్మ నిర్మించాడు.
కేవలం చోదకుని మానసిక సూచనలకు అనుగుణముగా అది గగనతలంలో విహరించగల శక్తి కల పుష్పక విమానం. పుష్పక రథం నేలను తాకకుండానే గాలిలో పరిభ్రమిస్తుంది. రత్న మాణిక్యాలతో తయారై యాంత్రికంగా తమ రెక్కలను రెపరెపలాడిస్తూ పక్షులతోనూ రజిత స్వర్ణ నిర్మితాలైన సర్పాలతోనూ అది అలంకృతమై ఉన్నది. దాని లోపల తను 4 కోమల హస్తాలతో ఒక్కొక్క పద్మాన్ని ధరించి ఒక నీటి కొలనులో మనోజ్ఞముగా నిలిచి ఉన్న భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి విగ్రహాలపై కుదురైన తొండాలతో పరిమళ జలాలను వెదజిల్లుతున్న కృత్రిమ కరీంద్రాలు ఉన్నాయి. ఏనుగులు స్వర్ణమయ సోపాన పక్తులతోనూ శ్వేత స్ఫటికమయ భూతలాలతోనూ ఇంద్ర నీలమణి నిర్మితమైన మండపాలతోనూ కూర్చబడిన పుష్పక రథం గాలిలో తేలియాడుతున్న మహానగరం వలె గోచరిస్తుంది హనుమంతునికి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామాయణాన్ని అందరూ చక్కగా వినాలనే ఉద్దేశంతో నేను చదువుతూ మీకు చదివి వీడియో రూపంలో వినిపిస్తున్నాను. అందరి ఆ శ్రీరాముని ఆశీర్వాదముతో పాటు మీ ఆశీర్వాదం నాకు కలగాలి. సుందరకాండ పూర్తి చేసే శక్తిని నాకు ఆ భగవంతుడు ప్రసాదించాలి. మీ అనుగ్రహం కూడా నాకు కావాలి. తప్పక సుందరకాండను అందరూ వినండి, భక్తితో వినండి. అన్నీ శుభముల కొరకు. శ్రీమాత్రే నమః.